Hello, I am going today. Good, good afternoon to all. శుభ మధ్యాహ్న సమయము. తేదీ 1వ తేదీ 7వ నెల 2026. 1526లో అయోధ్యలోని రామాలయాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీద్ కడితే దాన్ని కూలగొట్టి మళ్ళీ రామాలయాన్ని నిర్మించడానికి లక్షల మంది ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. చివరికి 500 సంవత్సరాల తరువాత మాత్రమే ప్రధాని మోడీ గారు అక్కడ రామాలయాన్ని నిర్మించారు. ప్రధాని మోడీతో కాకుండా మరెవరితో కూడా ఈ కార్యము సాధ్యం కాదు అని అందరికీ తెలుసు. కానీ విచిత్రం ఏమిటంటే అయోధ్య ఆలయానికి సంవత్సరానికి 350 కోట్ల విరాళాలు వస్తే అందులో 200 కోట్ల విలువ చేసే విరాళాలు కనబడకుండా పోవడం ఏమిటి? అంటే మనం ఎంతో ప్రాణత్యాగం చేసి అయోధ్య ఆలయాన్ని సాధించాము. మరి అలాంటి ఆలయంలో, అది నిన్న మొన్న కట్టుకున్న ఆలయంలోనే ఇప్పటి మొదట్లోనే ఇంత అవినీతి ఒకటేసారి 200 కోట్లు విలువ చేసి విరాళాలు కనపడకుండా పోవడం ఏమిటి? ఇలా జరగడానికి కారణము, అన్యాయం జరిగినప్పుడు మనవాడే చేశాడు కదా, మనవాడే చేశాడు కాబట్టి సైలెంట్గా ఉండాలి అన్న ధోరణి కూడా చెప్పవచ్చు. ఈ మధ్య ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో చూస్తే మన పార్టీ వాళ్ళు చేస్తే, మన పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తే దాన్ని సమర్థిస్తున్నారు. అలాగే వేరే పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తే ఇంకా ఎక్కడ లేని విధంగా అందరూ కలిసి ఏకమై దాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. అది చాలా తప్పు. మన వాళ్ళు చేసినా లేదంటే వేరే వాళ్ళు చేసినా తప్పే కాబట్టి అది అందరూ ఖండించినప్పుడే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఇది గమనించాలి. ఉదాహరణకు 2021లోనే అయోధ్య ఆలయ నిర్మాణానికి కావలసిన నిధులను సమకూర్చేటప్పుడే 5,000 కోట్లు సమకూరాయంట. 5,000 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అందులో 1,400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని నిర్మోహి అకారాకు చెందిన మహంత్ సీతారాం దాస్ అనే వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు ఎవ్వరూ ఆ ఆరోపణపై చర్య తీసుకోకుండా ఆరోపణ చేసిన వ్యక్తిని అణిచివేశారు. అంటే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఇప్పుడు నిన్న మొన్న జరిగిన 200 కోట్ల స్కామ్ కంటే ముందు 2021లోనే ఆలయ నిర్మాణానికి కావాల్సిన నిధులను డొనేషన్ల రూపంలో సమకూర్చారు. అప్పుడే 5,000 కోట్లు వచ్చాయి. ఆ 5,000 కోట్లలో 1,400 కోట్ల స్కామ్ జరిగిందని ఒక వ్యక్తిని ఆరోపించారు. కానీ ఎవరు దాన్ని పట్టించుకోకుండా దాన్ని వదిలేశారు. మామూలే, అంటే మన వాళ్ళు ఏం మంచివాళ్ళు, మన వాళ్ళు అట్లాంటి పనులు చేయరు, అదంతా ఆరోపణ అనేసి ఆ చెప్పిన వ్యక్తినే అణిచివేశారు. అది ఇప్పుడు 350 కోట్ల విరాళాలు వస్తే, సంవత్సరానికి 350 కోట్ల విరాళాలు వస్తున్నాయి అయోధ్య ఆలయానికి. అందులో 200 కోట్లు మాయం కావడంపై అఖిలేష్ యాదవ్, అంటే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపణ చేస్తే వెంటనే పట్టించుకోలేదు. కానీ కొన్ని టీవీ డిబేట్లు కూడా పెట్టి ఆ ఉత్తరప్రదేశ్ ప్రజలందరికీ తెలిసి వచ్చేటట్లు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జరిగింది. సరే, కనీసం విచారణకు ఆదేశించడం అనేది ఒక సంతోషించవలసిన విషయమే. ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, తప్పు జరిగినప్పుడు ఆ తప్పును వేరే వాళ్ళు చేసినప్పుడు మాత్రమే హిందువులు ఖండిస్తున్నారు, గోల చేస్తున్నారు. కానీ అలా ఉంటే సరిపోదు. తప్పును మన వాళ్ళు చేసినా లేక వేరే వాళ్ళు చేసినా కూడా హిందువులందరూ ఖండించాలి. హిందువులే కాదు, మిగతా పార్టీ వాళ్ళు కూడా, ఎవరైనా సరే, కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరైనా సరే, ఆ కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగితే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే బయటకు వ్యతిరేకించాలి, బయటకు వచ్చి. అలా కాకుండా మా పార్టీ చేశారు కాబట్టి సమర్థించడము, వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తే విమర్శించడం లాగి ఉండకూడదు. అది ఇట్లా భేదభావాలు పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలే చేస్తే ఇంకా దేశం ఎట్లా పోతుంది? కాబట్టి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే, వాళ్ళ పార్టీలో ఏదైనా అవినీతి జరిగితే ఆ అవినీతిని అందరూ ఖండించాలి. ఎందుకు ఖండించాలి అంటే చూద్దాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది సాధువులు చెప్తున్నది ఏమిటంటే, మేము అక్కడ అక్రమాల గురించి నోరు మెదపలేము. అక్కడ అంటే అయోధ్యలో జరిగే అక్రమాల గురించి నోరు మెదపలేము. ఎందుకంటే దీని వెనకాల చాలా పెద్ద తలలు ఉన్నాయి అని అంటున్నారు చాలామంది సాధువులు చెప్పే విషయం ఇదే. ఇప్పుడు ఉదాహరణకు కడప జిల్లాలో
1890లోనే హిందువులకు పవిత్రమైన కొండలలో మైనింగ్ పనులు చేపట్టాలని అనుకున్నది బ్రిటిష్ ప్రభుత్వం, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. కానీ ఆ కొండలు హిందువులకు పవిత్రమైనవి అని తెలుసుకొని అక్కడి మైనింగ్ పనులను వెంటనే ఆపేశారు బ్రిటిష్ వాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు అక్కడ మైనింగ్ పనులకు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఎంతమంది హిందువులు ఈ చర్యను ఖండిస్తారు? అక్కడి సమీప ప్రజల ఆందోళనకు మద్దతు ఇస్తారు అంటే మళ్ళీ ఇక్కడ కూడా పార్టీ భేదాలు వస్తాయి. ఈ పార్టీ భేదాలు వస్తాయి, మళ్ళీ దాని హిందూ తత్వాన్ని కూడా తీసుకొస్తారు. ఇది దాన్ని చేసే అక్రమ పనులకు సమర్థిస్తున్నారు. ఇట్లా చాలా తప్పు, ఇలా చేయకూడదు. ఎక్కడైనా తప్పు జరిగితే అక్కడ మనము వ్యతిరేకించాల్సిందే. ఇంకా తిరుపతిలో లడ్డు కల్తీ జరగకపోయినా కూడా జరిగినట్లు కథలు చంద్రబాబు అల్లితే దానిపై చాలామంది దుమారం రేపారు. మళ్ళీ ఈరోజు అయోధ్యలో జరిగిన దానికి ఎందుకు అంత దుమారం లేపరు? ఇది ఇప్పుడు అయోధ్యలో జరిగినది చాలా పెద్ద తప్పు కదా, అతిపెద్ద తప్పు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న అయోధ్యలో అన్ని కోట్ల రూపాయల అవినీతి జరగడం అంటే చాలా చిన్న సంగతి కాదు. దీని గురించి ఎవరు మాట్లాడరు. అసలు ఏమీ జరగని లడ్డు కల్తీ, తిరుపతి లడ్డు కల్తీ గురించి అసలు సోషల్ మీడియా అంతా వాగిపోయింది అట్లే. సరే, ఇంకొక విషయం ఏంటంటే, నేను చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాను కాబట్టి జగన్ను సమర్థిస్తున్నానని భావించవద్దు. ఎందుకంటే నేను అమరావతిని వ్యతిరేకించా, అట్లాగే విశాఖ క్యాపిటల్ను వ్యతిరేకించా, అలాగే తన తల్లిని అవమానించిన జగన్ను విమర్శిస్తూ చాలా పోస్టులు పెట్టా. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగినా నేను అక్కడ వ్యతిరేకిస్తాను. అందులో నాకు భేదభావన అంటూ ఏమీ ఉండదు. ఇలా తప్పు జరిగినప్పుడు మన వాళ్ళనైనా ఎదుటి వాళ్ళనైనా విమర్శించాలి. అప్పుడే అయోధ్య అక్రమాల వంటి సంఘటనలను మొగ్గలోనే తప్పించవచ్చు. అలా కాకుండా మనమంతా సైలెంట్గా ఉంటే ఇంతకంటే ఘోరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవినీతి ఎవరు చేసినా కూడా మనం స్పందించాలి. లేదు మన పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి సమర్థించాలి అని భావిస్తే అందువల్ల కలిగే నష్టాన్ని మనము, మన పిల్లలు, మన తరాలు భరించాల్సి వస్తుంది. ఈరోజు దేశంలో ఉన్న అన్ని కష్టాలకి ఈ భావనే కారణం. మన పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి మనం ఏమనకూడదు, వేరే పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి మనం ఒంటికాల మీద పరిగెత్తుకుని వెళ్ళి తిట్టాలి. ఇట్లాంటి ధోరణి ఎక్కడ చూసినా పెరిగిపోయింది. అసలుకి బాగా చదువుకున్న వాళ్ళలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. అసలు మనకు సమత్వ భావన ఉండదా మనలో? కనీసం ఆ నాయకులలో ఉండకపోయినా మనలో ఏం పోయింది? మనకేం పోయిందండి? రాజకీయ నాయకులకి అంటే ఎట్లా ఉండదులేండి, మనకేమిటి? మనము విమర్శించాలి. మనము విమర్శించడం మొదలుపెట్టినామంటే ఆ ఫీడ్బ్యాక్ అనేది పై స్థాయికి చేరుతుంది. అప్పుడు వాళ్ళు వద్దు నాయన, ప్రజలు కూడా మనకు విమర్శిస్తున్నారు, మనం ఇట్లా పనులు చేయకూడదని వాళ్ళు స్టాప్ చేస్తారు. ఇట్లా కాకుండా వాళ్ళు ఏం చేసినా మనం అంటే తందానా అనడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. నిజానికి దేశంలో ఉన్న అన్ని కష్టాలకి ఈ భావనే కారణం. కాబట్టి మన పార్టీని కానీ ఎదుటి పార్టీని కానీ అవినీతికి పాల్పడితే అందరము విమర్శించాలి. ఎందుకు చేయాలి? మన కుటుంబం కోసం, మన కోసం. ఈ అవినీతిని ఆపితే మన పార్టీ లీడర్లు ఏమీ నష్టపోరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఎంతో సంపాదించుకొని ఉన్నారు. ఏదో ఈ అవినీతిని ఆపడం వల్ల మన పార్టీ లీడర్ నష్టపోయి రోడ్డు మీద పడతాడు అని అనుకోవడానికి ఏం లేదు. బాగా ఎంత కావాలో అంత సంపాదించి పెట్టేసుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా మనము ఎవరు చేసినా కూడా విమర్శించాల్సిందే. తప్పు చేస్తే దాంతో తప్పు చేయాలంటే భయపడాలి అట్లే ప్రభుత్వాలు. ఆ విధంగా ప్రజలు తయారు కావాలి. మనం అభిమానించవచ్చు, కాంగ్రెస్ని అభిమానించవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీని అభిమానించవచ్చు, బీజేపీని అభిమానించవచ్చు, వైసీపీని, టీడీపీని అభిమానించవచ్చు. కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టకూడదు. అప్పుడు ఈ నాయకులకు బుద్ధి వస్తుంది. బుద్ధి లేని పనులు చేయరు. అప్పుడు మనం కొంచెం అభివృద్ధిలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అన్ని అబద్ధాలే, నోటి నిండా అబద్ధాలే ఉంటాయి. అభివృద్ధి అంటారు, మోసం చేసేస్తుంటారు. చాలా తప్పండి ఇది. దీనివల్ల ఎవరమో మనంతకు మనమే నష్టపోతున్నాం. ఇది ఈ విధంగా చెప్పడానికి కోసమే నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. ఓకే.